మనం పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా ఉన్నాం కదా, మనం రైతులమై ఉండాలి. అటువంటి కలుపు మొక్కలను మనము తీసివేయాలి. తీసివేసి జల్లించేదిగా ఉండకూడదు. జల్లించేదిగా ఉండకుండా బలపరిచేదిగా ఉండాలి మనము. ఎలా బలపరిచేదిగా ఉండాలి అనంటే, మనము రాజ్యంను చూపించడానికి వచ్చిన రైతులం మనము. కాబట్టి మనం విత్తనములు సరిగా విత్తాలి. సరిగా విత్తినప్పుడు పరలోక రాజ్యం ఎలా విస్తరించగలుగుతుంది అనంటే, పొలములో విత్తిన విత్తనమును బట్టి మనము కూడా విత్తనం వేసామా, బలముగా మొక్క బలపడుటట్టు బలం అందించాలి. దేవుడి రాజ్య బలమంతటిని వారికి చెప్పాలి. ఆయన వైపు త్రిప్పాలి. ఆయన వైపు త్రిప్పడమే కాదు, ఆయనని నిజదేవుడని వారు గ్రహించేట్లు కూడా మనము సూచనలు చూపించాలి. ఎందుకొరకు అని అంటే, దేవుని రాజ్యము అట్టి విధంగా ఉంది. మనం ఇప్పుడు అది పెద్దదిగా చేయాలి అని అంటే, ఆ విత్తనాన్ని పెద్దదిగా చేయాలి అని అంటే, అది రైతులుగా మనము చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉన్న కలుపు మొక్కలు, మన కుటుంబంలో ఉన్న కలుపు మొక్కలు, మన సంఘాలలో ఉన్న కలుపు మొక్కలు తీసివేసి